ఒకటే చెప్తున్నా ముఖ్యమంత్రి గారు, మీరు ఎన్ని బెదిరించినా మీరు వచ్చి నిలబడినా మేమేం భయపడేది లేదు, ఆగేది లేదు. ఎందుకంటే మీరు చెప్పినారు పోలీసులు పంపిస్తాను, పోలీసులు వద్దు, ధైర్యంగా రమ్మని మీ వాళ్ళు ఉంటే వచ్చి ప్రజలకు ఏం చెప్తారు. వాళ్ళు ఎమ్మెల్యేగా గెలలేదు, వాళ్ళని తీసుకొని నా గ్రామాల్లో వచ్చి ప్రోటోకాల్ పాటించమంటే నేనెందుకు ఎమ్మెల్యేగా ఉండాలి? ఇక్కడ నా నియోజకవర్గంలో నేను ప్రోటోకాల్ నాకుంటుంది, కానీ సోలిపోయిన వాళ్ళు కాదు ప్రోటోకాల్. నువ్వు దయచేసి దండయాత్ర చేయొద్దు. దోమల పైన అప్పుడే 2014 దండయాత్ర చెప్పి అధికారులు ఆ దోమలు దండయాత్ర చేసిందే లేదు. ఊరికే ఒక స్కీమ్ పెట్టినావు, దాన్ని కూడా అంటే నన్నే ఇబ్బంది పెట్టు, కానీ నా గ్రామాల తంటకు కానీ నా నియోజకవర్గ తంటకు రావద్దని చెప్తున్నా. వచ్చినా మేము వెనకడికి వేసే ప్రసక్తే లేదు. ఏం వేసినా కేసులు పెట్టిస్తాం, కేసులు పోయిస్తాం. ఏ దానికి మేము భయపడే ప్రసక్తి లేదు. మా కార్యకర్తలు కూడా నాయకులు కూడా ఎవ్వరు భయపడే ప్రసక్తే లేదు. చెప్తున్నా, ఎవరు భయపడరు. నిజంగా మీ వాళ్ళు నిజంగా కరెక్ట్గా ఉంటే రేపు ప్రజాస్వామ్యం అంటున్నావు కదా, నువ్వు ప్రజాస్వామ్యబద్ధంగా నువ్వు రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మేము పోటీ చేస్తాం. ప్రజలు ఎవరికైనా తీర్పిని మళ్ళీ నిజంగా నువ్వు ఇన్ని స్కీములు ఇస్తున్నావు కదా, నెల నెల పెన్షన్ ఇస్తున్నావు కదా, 3 సిలిండర్లు ఇస్తున్నావు కదా, ఇవన్నీ నువ్వు ఇస్తున్నా నీ ధైర్యం ఉంది కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్ నడుపు. మళ్ళా పోలీసులు పెట్టుకొని నడిపేది కాదు మీ ప్రభుత్వము, పోలీసులు లేకుండా నడపాలి. నేను